మన ఓన్ డిస్టిక్లో ఉన్న ఎల్ఐసి ఆఫీసెస్లో జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ చేయడానికి 5 ఇయర్స్ తర్వాత ఎల్ఐసి నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి మీకు రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. సో మీరు సెలెక్ట్ అయ్యాక మీ సొంత డిస్టిక్లో ఉన్న ఎల్ఐసి ఆఫీస్లో వర్క్ చేయొచ్చు. అండ్ స్టార్టింగ్లోనే మీరు మంత్లీ 35,200 పర్ మంత్ శాలరీ కూడా పొందొచ్చు. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మీకు ఎలాంటి ఫిజికల్ టెస్ట్ ఉండదు, ఇది మీకు పర్మనెంట్ జాబ్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉండి మంచి ఎల్ఐసి జాబ్లో పర్మనెంట్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళు, మంచి శాలరీ పొందాలనుకున్న వాళ్ళు మాత్రం ఎవరు కూడా మిస్ చేసుకోకండి. నేను ఇదే వీడియోలో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్తో పాటు కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ని కూడా చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మన ఛానల్లో డైలీ 2 టైప్స్ ఆఫ్ జాబ్స్ని అయితే అప్డేట్ చేస్తూ ఉంటాము. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలోనే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఈ ఆపర్చునిటీ మీకు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ కోసం. సో ఇక చూసుకోవచ్చు, మీకు ఇంపార్టెంట్ డేట్ చూస్తే 27th జూలై నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మీకు 14th ఆగస్ట్ అయితే ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇదే వీడియోలో మీకు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మీకు సింగిల్ ఎగ్జామ్ కండక్ట్ చేసి సెలెక్షన్ చేశారు. ఆ ఎగ్జామినేషన్ వచ్చేసి మీకు సెప్టెంబర్ మంత్లో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. సో డేట్స్ అయితే వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. మీరు అప్లై చేసుకునేటప్పుడు మొబైల్ నెంబర్ ఇస్తారు కదా, ఆ మొబైల్ నెంబర్ కూడా వాళ్ళు అప్డేట్, ఆ మొబైల్ నెంబర్కి కూడా వాళ్ళు అప్డేట్ అయితే ఇస్తారు. సో మీకు ఇందులో శాలరీ చూస్తే జూనియర్ అసిస్టెంట్ దానికి మీకు స్టార్టింగ్లోనే మీకు 32,000 నుంచి 35,200 ఇస్తారు. సో ఇది ఎలా వేరీ అవుతుందంటే మీరు ఉండే సిటీని బేస్ చేసుకొని మీకు శాలరీ అయితే వేరీ అవుతూ ఉంటుంది. మీకు అలవెన్సెస్ కూడా చాలా ఉంటాయి. మెడిక్లైమ్ ఉంటుంది, గ్రాట్యుటీ ఉంటుంది, ఇంకా మీకు గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంటుంది, హౌస్ లోన్ ఇస్తారు, ఇంకా పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారంట. అలాగే మీకు ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది. 10% ఆఫ్ యువర్ టోటల్ యాన్యువల్ శాలరీ, అంటే మీకు యాన్యువల్ శాలరీని 10 అంటే యాన్యువల్ శాలరీ ఉంటుంది కదా, టోటల్ యాన్యువల్ శాలరీలో మీకు ఎవ్రీ ఇయర్ 10% ఇంక్రిమెంట్ కూడా చేస్తామని చెప్తున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ, మంచి శాలరీ, మీకు శాలరీ అయితే చాలా హై పెరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. మీకు ప్రొబేషన్ పీరియడ్ అంటే ఇనిషియల్గా 6 months ఉంటుంది. ఈ 6 monthsలో మీకు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ తర్వాత మీకు పర్మనెంట్ అయితే చేస్తారు. తర్వాత ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే 1st జూలై 2024 కల్లా ప్రతి ఒక్కరికి మినిమం 21 years ఏజ్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అయితే 28 years ఏజ్ ఉన్న వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూస్తే మీరు సేమ్ 1st జూలై 2024 కల్లా ఎనీ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. కానీ ఖచ్చితంగా మీకు గ్రాడ్యుయేషన్లో 60% ఆఫ్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. అలాగే మీకు కంప్యూటర్ లిటరసీ, అంటే కంప్యూటర్లో మీకు సర్టిఫికేట్ కానీ, డిప్లొమా కానీ, డిగ్రీ కానీ, కంప్యూటర్ ఆపరేషన్స్లో కానీ, లాంగ్వేజ్లో కానీ ఉండాలని చెప్తున్నారు. ఖచ్చితంగా మీరు లేని వాళ్ళు కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి, ఎందుకంటే మీకు అప్లికేషన్లో అయితే ఇక్కడ కూడా అడగదు. తర్వాత మీరు సర్టిఫికేట్ తీసుకున్నా కూడా సరిపోతుంది. తర్వాత మీకు ఏజ్ లిమిట్ ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు చూసుకోండి. ఖచ్చితంగా 21 years కంటే తక్కువ ఉండకూడదు, 28 years కంటే ఎక్కువ ఉండకూడదు. మీకు ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండదని చెప్పి వాళ్ళు మెన్షన్ చేశారు. సో 21 కంటే తక్కువ ఉండకూడదు, 28 కంటే ఎక్కువ ఉండకూడదు. బిట్వీన్ బాండ్ డేట్స్ కూడా ఇచ్చారు. 2nd జూలై 1996 నుంచి 1st జూలై 2003 మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. ఈ డేట్స్ కూడా ఇంక్లూడ్, అంటే 2nd జూలై కూడా ఇంక్లూడ్ చేస్తారు, 1st జూలై కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఆ డేట్స్ కంటే ఒక్క డేట్ అటు ఇటు ఉన్నా కూడా మీరు కంప్లీట్గా నాట్ ఎలిజిబుల్ ఉంటారు చూసుకోండి. తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సెలెక్షన్ చేస్తారు. ఆన్లైన్ ఎగ్జామినేషన్ మీకు ఆబ్జెక్టివ్ టైప్లో, మల్టిపుల్ చాయిస్ టైప్లో ఉంటుంది. సో దీనిలో మీకు టోటల్ 5 sections ఉంటాయి. ఈచ్ సెక్షన్ మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి, లాజికల్ రీజనింగ్ నుంచి, జనరల్ అవేర్నెస్ నుంచి, న్యూమరికల్ ఎబిలిటీ నుంచి, కంప్యూటర్ స్కిల్ నుంచి టోటల్ 40 questions, 40 marks ఉంటుంది. టోటల్గా మీకు 200 questions, 200 marks ఉంటుంది. ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. డ్యూరేషన్ మీకు 120 minutes మాత్రమే ఉంటుంది చూసుకోండి. 120 minutesలో మీరు 200 questions అయితే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. నెగిటివ్ కూడా ఉంటుంది. 1/4 అంటే 0.25 నెగిటివ్ ఉంటుంది. అంటే మీరు 4 questions కన్నా తప్పు పెడితే ఒక రైట్ పెట్టిన ఆన్సర్ కూడా తప్పు అయిపోతుంది. సో ఎగ్జామ్ అటెండ్ చేసేటప్పుడు మ్యాక్సిమం తెలిసినవి పెట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు ఏదైనా క్వశ్చన్ మీకు తెలియలేదు అనుకో, దాన్ని వదిలేశారనుకో, దానికి ఎలాంటి పెనాల్టీ అయితే ఉండదు, అంటే ఎలాంటి నెగిటివ్ అయితే ఉండదని చెప్పి మెన్షన్ చేశారు. తర్వాత ఇంటర్వ్యూ మీకు, అంటే ఎగ్జామ్ రాశాక ఆ ఎగ్జామ్లో వచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఈ వేకెన్సీస్కి ఒక మెరిట్ లిస్ట్ తీస్తారు. ఆ మెరిట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి ఫైనల్గా ఈ ఎగ్జామ్లో మార్క్స్ ఇంకా ఇంటర్వ్యూని బేస్ చేసుకొని సెలెక్షన్ అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు. మీకు ఎగ్జామినేషన్ సెంటర్ చూస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి, విజయనగరం, శ్రీకాకుళం, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, కడపలో కండక్ట్ చేస్తారు. తెలంగాణ వాళ్ళకి మాత్రం ఓన్లీ హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్లో మాత్రమే కండక్ట్ చేస్తారు. సో ఇక చూసుకోవచ్చు, మీరు అప్లికేషన్ ప్రాసెస్కి వెళ్ళే ముందు కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోండి. నేను చెప్పాను కదా మీకు ఇందులో అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తానని చెప్పి. సో కొన్ని డాక్యుమెంట్స్ చెప్తాను, ఇవి రెడీ చేసి పెట్టుకోండి. ఫస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ దగ్గర ఉన్న మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని, కలర్ ఫోటోని మీ ఫోన్లో ఫోటో తీయండి. దాన్ని ఫోన్లో ఫోటో తీస్తే ఆటోమేటిక్గా జేపీజీ ఫార్మాట్లోనే ఉంటుంది. దాన్ని జస్ట్ మీరు
20 కేబీ నుంచి 50 కేబీ మధ్యలో ఉండేటట్లు చూసుకోండి. వాళ్ళు సెంటీమీటర్స్ కూడా ఇచ్చారు. హైట్ విడ్త్ ఎంత ఉండాలని చెప్పి ఖచ్చితంగా అది ఆ హైట్ విడ్త్ ఉండేటట్లు కూడా చూసుకోండి. దీనికోసం ఒక మంచి వెబ్సైట్ ఏంటంటే గూగుల్లోకి వెళ్ళి మీరు ఐఎం రీసైజర్ అని కొడితే ఒక వెబ్సైట్ వస్తుంది. దాంట్లో మీకు ఈజీగా అయిపోతుంది. దానిలో మీరు ఈ బెడ్త్, లెంత్, బ్రెడ్త్ ఈ కేబీలు కూడా ఇచ్చేసి ఆటోమేటిక్గా మీకు వచ్చేసి డౌన్లోడ్ చేసుకొని అప్లోడ్ చేయొచ్చు. ఈజీగా ఉంటుంది. తర్వాత సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్ తోటి మీ సిగ్నేచర్ చేయాలి. క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు, స్మాల్ లెటర్స్లో మాత్రమే ఉండాలి. అది ఫోన్లో ఫోటో తీసి 10 కేబీ నుంచి 20 కేబీలోకి ఉండేటట్లు చూసుకోండి. తర్వాత లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఇది కూడా ఒక ఇంక్ ప్యాడ్ మీద వేసి దాన్ని ఒక వైట్ పేపర్ మీద వేసి అది జేపీజీ ఫార్మేట్లో ఉండేటట్లు చూసుకొని 20 కేబీ నుంచి 50 కేబీలో ఉండేటట్లు చూసుకోండి. తర్వాత డిక్లరేషన్, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ రాయాలి ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తో. ఏం రాయాలనేది నేను చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ రాశాక మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయాలి. దాన్ని కూడా ఫోటో తీసి జేపీజీ ఫార్మాట్లో ఉండేటట్లు చూసుకొని ఒక 50 నుంచి 100 కేబీ మధ్యలో ఉండేటట్లు చూసుకోండి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్లో ఏం రాయాలంటే వాళ్ళు క్లియర్గా ఇచ్చారు చూడండి. సిగ్నేచర్ కానీ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కానీ క్యాపిటల్ లెటర్స్లో ఉండకూడదు, స్మాల్ లెటర్స్లో మాత్రమే ఉండాలి. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ నేను బ్రాకెట్ లాగా పెట్టాను చూడండి. ఫస్ట్ ఐ తర్వాత మీ నేమ్ రాయాలి. దాని తర్వాత హియర్ బై డిక్లేర్ నుంచి లాస్ట్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ అని చెప్పి అక్కడ వరకు మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్ తోటి స్మాల్ లెటర్స్లో రాసి ఇంతకుముందు చెప్పినట్లు ఒక 100 కేబీ బిలో ఉండేటట్లు చూసుకొని రెడీ చేసి పెట్టుకోండి. తర్వాత ఇందులో టోటల్ వేకెన్సీస్ చూస్తే మీకు 200 అయితే ఉన్నాయి. ఇందులో ఎవ్రీ స్టేట్కి సపరేట్గా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 12 వేకెన్సీస్ ఉన్నాయి, తెలంగాణ వాళ్ళకి 31 వేకెన్సీస్ ఉన్నాయి. ఆ తెలంగాణలో అయితే హైయెస్ట్ ఎక్కువ పోస్ట్ ఉన్నాయి కాబట్టి అసలు మిస్ చేసుకోకండి. మీకు అప్లికేషన్ ఫీ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఉంటుంది అప్లికేషన్ ఫీ. ఎస్సీ, ఎస్టీ, ఫీమేల్ ప్రతి ఒక్కరికి 800 రూపీస్ ఉంటుంది. 800తో పాటు మీకు జీఎస్టీ కూడా ఉంటుందంట. జీఎస్టీ కలుపుకొని ఎంత అనేది అప్లికేషన్ ప్రాసెస్ అప్పుడు వస్తుంది, నేను చెప్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోకండి. నేను లింక్స్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఫస్ట్ దాని మీద క్లిక్ చేస్తే మన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మన వెబ్సైట్లో మీకు కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ ఉంటాయి, క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, సాలరీ అన్నీ ఉంటాయి. ప్రాపర్గా చూసుకున్నాక దాంట్లో మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, అప్లై లింక్ ఉంటుంది, అలాగే అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. సో మీరు నోటిఫికేషన్ పీడిఎఫ్ ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ప్రాపర్గా చూసుకున్నాక అప్లై లింక్ ఉంటుంది. అప్లై లింక్ మీద క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద అడ్రస్లో ఓపెన్ అవుతుంది. ఇక చూసుకొచ్చి మీకు రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ అసిస్టెన్స్ అని చెప్పి వస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మీకు పీడిఎఫ్ ఉంటుంది. ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేస్తా పీడిఎఫ్ ఉంటుంది. మీరు కావాలంటే ఇక్కడ నుంచి చూసుకోవచ్చు, లేదంటే నేను మన వెబ్సైట్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని చూసుకొని తర్వాత అప్లై చేసుకోవడానికి మాత్రం నేను టిక్ చేశాను కదా, టు అప్లై ఆన్లైన్ క్లిక్ హియర్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఒకవేళ మీ ఫోన్లో చేస్తుంటే ఇలా వస్తుంది, ల్యాప్టాప్లో అయితే మీకు ఏం రాదు. ఫోన్లో ఎందుకు ఇలా వస్తుందంటే ఇది ఓన్లీ డెస్క్టాప్ మోడ్లో వస్తుంది. వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, దిస్ వెబ్సైట్ ఈజ్ విజిబుల్ ఓన్లీ ఇన్ ల్యాండ్స్కేప్ మోడ్ అని చెప్పి. సో మీరు మీ ఫోన్ని వర్టికల్గా చూస్తుంటారు కాబట్టి ఒకవేళ మీరు వర్టికల్గా చూస్తూ ఉంటే అంటే అప్లై చేసేటప్పుడు వర్టికల్గా ఉంటే మీరు ఫోన్ని హారిజెంటల్లో పెట్టి డెస్క్టాప్ మోడ్ ఆన్ చేస్తే మీకు వెంటనే ఇలా అయితే వస్తుంది. సో మీరు ఇందులో మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందనుకో, డైరెక్ట్ రిజిస్ట్రేషన్ నెంబరు, పాస్వర్డ్ ఎంటర్ చేసి సెక్యూరిటీ కోడ్ తోటి సబ్మిట్ చేస్తే డైరెక్ట్ అప్లికేషన్లోకి వెళ్తారు. లేదు మీకు అకౌంట్ లేకున్నా సరే నేను టిక్ చేశాను కదా క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి. తర్వాత ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఫస్ట్ మీ నేమ్ ఇవ్వాలి. నేమ్ అయితే ఖచ్చితంగా మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో అలానే ఇవ్వాలి. మెయిన్గా స్టార్ మార్క్ కూడా ఇంపార్టెంట్. మీ నేమ్ ఎలా అయినా ఇవ్వండి, అంటే ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఎలా అయినా ఇవ్వండి, కానీ లాస్ట్కి మాత్రం ఫుల్ నేమ్ దగ్గర మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో మీ నేమ్ అలా వచ్చేటట్లు చూసుకోండి. తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వాలి. మొబైల్ నెంబర్ని కూడా కన్ఫర్మ్ చేసుకున్నాక ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. ఈమెయిల్ ఐడికి నేను ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చాను చూడండి, కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇక్కడ. ఈమెయిల్ ఐడి ఫస్ట్ బాక్స్లో జస్ట్ మీ @gmail.com ఇవ్వకూడదు. ఫస్ట్ దగ్గర ఎగ్జాంపుల్ నేను చూడండి, jobselgu247 @gmail.com అనేది ఇవ్వలేదు, @ అక్కడ ఉంటుంది, gmail.com సెలెక్ట్ చేసుకోవాలి. సెకండ్ బాక్స్లో కన్ఫర్మ్ దగ్గర మాత్రం ఖచ్చితంగా jobselgu247 @gmail.com అయితే పర్ఫెక్ట్గా ఇచ్చేసాక సెక్యూరిటీ కోడ్ వస్తుంది. సెక్యూరిటీ కోడ్ నా బాక్స్లో ఎంటర్ చేసి 7 నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీ అకౌంట్ క్రియేట్ అయిపోతుంది. సో మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, పాస్వర్డ్ వస్తుంది, వాటిని నోట్ చేసి పెట్టుకొని ఫర్దర్గా మీకు చాలా యూజ్ అవుతాయి. తర్వాత చెప్పాను కదా, మీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత సిగ్నేచర్ని కూడా అవి రెండు నేను చెప్పినట్లు ఆ కేబీలో ఉండేటట్లు చూసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాలి. చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేశాక నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ మీ డీటెయిల్స్ అడుగుతుంది. డీటెయిల్స్లో ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి. బేసిక్ డీటెయిల్స్లో ఫస్ట్ అక్కడ చూడండి, స్టేట్ యూ వాంట్ టు అప్లై ఫర్, మీరు ఏ స్టేట్ కైనా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి సెంట్రల్ జాబ్స్ కాబట్టి ఏ స్టేట్ కైనా అప్లై చేసుకోవచ్చు, ప్రతి ఒక్కరికి ఈక్వల్ ఉంటుంది. కానీ మీరు ఏ స్టేట్కి అప్లై చేసుకుంటున్నారో అక్కడికే వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి మీ ఓన్ స్టేట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకున్నాక సిటీ ప్రిఫరెన్సెస్ కూడా ఇవ్వాలి. వాళ్ళు కొన్ని సిటీస్లో వేకెన్సీస్ ఉన్న వాటిలో సిటీస్ ఇచ్చారు. సో మీరు ఖచ్చితంగా ఒక 3 సిటీ ప్రిఫరెన్సెస్ కూడా ఇవ్వాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న స్టేట్లో సిటీస్ అయితే అది డిస్ప్లే చేస్తుంది. ఆ సిటీ సెలెక్ట్ చేసుకున్నాక మీ రిలీజియన్ ఇవ్వాలి. తర్వాత నేషనాలిటీ కూడా ఇచ్చేసాక ఎగ్జామినేషన్ సెంటర్స్ నేను చెప్పాను కదా, తెలంగాణ వాళ్ళకి సపరేట్ ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి సపరేట్ ఉన్నాయి. మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారో ఆ ఎగ్జామినేషన్ సెంటర్ కూడా స్టేట్ సెలెక్ట్ చేసుకొని సెంటర్ ఇచ్చేసాక పర్సనల్ డీటెయిల్స్లో డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. తర్వాత జెండరు, మీరు ఏమైనా మీకు ట్విన్ బ్రదర్ లేదా సిస్టర్ ఉన్నారా, ఉంటే అంటే నో. తర్వాత మ్యారిటల్ స్టేటస్ ఇచ్చేసి ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్,
అడ్రస్ ఫర్ కరస్పాండెన్స్ ఇవ్వాలి. అడ్రస్ ఫర్ కరస్పాండెంట్లో మెయిన్గా స్టార్ మార్క్ ఇంపార్టెంట్, డిస్టిక్ ఇవ్వాలి, స్టేట్ ఇవ్వాలి, పిన్ కోడ్ ఇవ్వాలి. తర్వాత పర్మనెంట్ అడ్రస్ కూడా అడుగుతున్నారు. ఒకవేళ 2 కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ అయితే ఆ టిక్ బాక్స్లో టిక్ చేయండి. లేదు 2 సేమ్ కాకపోతే 2 సపరేట్ మళ్ళీ ఇవ్వాలి. తర్వాత జిఎస్టీ ఇన్వాయిసింగ్కి కూడా అడ్రస్ చూస్ చేసుకున్నాక అప్లికేషన్ ఫీ చూడండి. మీకు అప్లికేషన్ ఫీ వచ్చేసి 800 ఉంటుంది, కానీ జిఎస్టీతో కలుపుకొని 944 వస్తుంది. సో మీరు 944 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఖచ్చితంగా పే చేయాలి. తర్వాత 7 నెక్స్ట్ మీద క్లిక్ చేశాక డీటెయిల్స్లోనే మళ్ళీ క్వాలిఫికేషన్ అడుగుతుంది. ఇచ్చేసాక ప్రివ్యూ చేసుకుని మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి ప్రివ్యూ చేసుకున్నాక మళ్ళీ ఇక్కడ అప్లోడ్స్ దగ్గర ఏంటివంటే సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్ అయిపోయింది. ఇప్పుడు మీ తంబ్ ఒకటి, లెఫ్ట్ తంబ్ ఇంప్రెషన్ ఒకటి, హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అవి 2 అప్లోడ్ చేశాక పేమెంట్ చేస్తే మీ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో మీ అప్లికేషన్ చేసుకున్నారు కదా, వాళ్ళు సెప్టెంబర్లో కండక్ట్ చేస్తామని చెప్తున్నారు కదా, ఆ సెప్టెంబర్లో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసి జాబ్కి అయితే సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం మిస్ చేసుకోకండి. ఎల్ఐసి జాబ్, ఎల్ఐసిలో జూనియర్ అసిస్టెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్, అది కూడా మన ఓన్ స్టేట్లో కాబట్టి ఆపర్చునిటీ అసలు మిస్ చేసుకోకండి. నేను లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇంకా జాబ్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో అడగండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసి పెట్టుకున్నాక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.